ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది కాబట్టి నేను అన్నం పూర్తిగా మానేయాలా? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు పూర్తిగా తెల్లన్నం మానేయాల్సిన అవసరం లేదండి. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అలాంగ్ విత్ ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ హై షుగర్ అనేది మానేయాల్సి వస్తుంది. మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేస్తే 1 హాఫ్ మొత్తం కూరగాయలే ఉండాలి. సపోజ్ లైక్ ఆకుకూరలు కానీ, క్యారెట్స్, కీరా, క్యాప్సికమ్, బ్రకోలీ అలాంటివి. ఇంకొక హాఫ్ని 2 డివైడెడ్ హాఫ్స్ చేస్తే 1/4 ఏమో మనకు సీరియల్స్ ఉండాలి. అంటే అన్నం కానీ, చపాతీ కానీ, రొట్టెలు కానీ అట్లాంటివి. ఇంకొక 1/4 ప్రోటీన్స్ ఉండాలి. ఏదర్ పన్నీర్, పప్పులు, శనగలు, గుడ్డు, చికెన్ అలాంటివి. మనం 7 days సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే ఇడ్లీ, దోశలు అలా తినొచ్చు. కాకపోతే విత్ రాగులు, మిలెట్స్తో చేసుకునేవి తినొచ్చు. ఇంకా పెసరెట్టు, ఓట్స్ ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా అండ్ రాగి రొట్టెలు అలాంటివి తీసుకోవచ్చు బ్రేక్. స్నాక్స్కి అయితే జామకాయ, చిన్న యాపిల్, చిన్న ఆరెంజ్, లేకపోతే ఒక ముక్క పపాయ అండ్ పల్లీలు, చెనా, వాల్నట్స్, బాదం అలాంటివి స్నాక్స్లో తీసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే మనం లంచ్లో కాయగూరలు, ప్రోటీన్స్, గుడ్డు, చికెన్, చేప అలాంటివి ఎక్కువ తినాలి. అన్నం అనేది తక్కువ తీసుకోవాలి. అలాగే డిన్నర్లో కూడా చపాతీ, రొట్టెలు అలాంటివి తీసుకోవచ్చు. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఇడ్లీ అలాంటివి తీసుకోవచ్చు.